అండి అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను గంగాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో అందరికీ హ్యాపీ సండే అండి. లేట్గా చెప్తున్నాను, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుందన్నమాట. సో ఇక ఈ రోజు టిఫిన్లు అవన్నీ అవి పాటికి లేట్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే మా పిల్లలు లేస్తాం కొంచెం సండే కాబట్టి కొంచెం లేట్గా లేచారనమాట. సో ఇక వాళ్ళకి టిఫిన్లు అవన్నీ వేసుకొని పనులన్నీ చేసుకునేపాటికి, స్నానాలు అవి చేసుకునేపాటికి ఈ టైం అనమాట. ఇప్పుడు అసలు ఎండలు బాగా చాలా బీభత్సంగా ఉన్నాయండి. స్నానం చేసినట్టే లేము అసలు. సో తలస్నానం చేసామన్నమాట. అయినా సరే చూడండి ఎలా ఉన్నాము. బట్ ఓకే అని అయిపోయిన పనులని. ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్కి అయితే వచ్చేసాం అనమాట. సండే కాబట్టి ఏదో ఉండాలి. ఒక్కొక్క సండే ఉండకపోవచ్చు, ఒక్కొక్క సండే ఉండొచ్చు అనమాట. సో ఇకైతే మా వారైతే వెళ్ళి 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. అలాగే నేను మొన్న డిమార్ట్ వెళ్ళినప్పుడు ఒక 2 మష్రూమ్ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను. సో ఇవ్వండి 2 మష్రూమ్ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను అనమాట. ఇవ్వండి ఇంట్లో ఇస్తారనమాట 2 మష్రూమ్స్. అయితే నేను వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నానంటే, సో అలాగా చికెన్ తెచ్చారు కాబట్టి చికెన్ పలావ్ చేసేసి మష్రూమ్ కర్రీ ఉండదామని చెప్పేసి ఇకైతే డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇకట్లయితే మాడపడుచు కూడా వచ్చిందనమాట. ప్రేయర్కి వెళ్ళారు వాళ్ళు. ఇక నేనైతే వెళ్ళలేదు ఈ రోజు. సో ఇకైతే నేను ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే చికెన్ పలావ్ అలాగే మష్రూమ్స్ గ్రేవీ కర్రీ ఈ 2 చేసుకుందామండి. నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటాను నేను మీకు చూపించేస్తాను. ఇకైతే ఆలస్యం చేయకుండా పటాపట్ మనం చక్కగా మనం కర్రీ అలాగే చికెన్ పలావ్ 2 రెడీ చేసేసుకుందాము. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే లైక్ కంపల్సరీగా చేయండి, మర్చిపోవద్దు. మీ లైక్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతున్నారు అనమాట మన వీడియో అనేది. సో మర్చిపోకుండా లైక్ చేయండి. సో ఓకేనా? సండే స్పెషల్గా ఈరోజు చికెన్ పలావ్ చేసుకుందాము, అలాగే మష్రూమ్స్ కర్రీ వండుకుందాము. ఓకేనా? వెళ్ళిపోదాం, చలో. ఓకే అండి, మనం ఫస్ట్ మష్రూమ్స్ కర్రీ అయితే పెట్టేసుకుందాం పొయ్యి మీద. మష్రూమ్స్ అయితే శుభ్రంగా ఉప్పు పసుపు నీళ్ళలో కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఒక మసాలా రెడీ చేసుకుందామండి. ఇదిగోండి 2 ఆలుక్కాయలు, అలాగే ఒక 10 నుంచి 12కి చిన్నులపాయలు, అలాగే 2 ఇంచుల చెక్క, అలాగే 1 స్పూన్ ధనియాలు, ఓకేనా? అలాగే 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 2 కాశ్మీరీ చిల్లీస్ అండి. ఇదిగోండి 2 కాశ్మీరీ చిల్లీస్, అలాగే పెద్ద సైజు టమాటాలు ఒక 2, మరీ పెద్ద సైజు కాదు, ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట. అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనం మసాలాగా రెడీ చేసేసుకుందామండి. ఓకేనా? ఓకే అండి, స్టవ్ వెలిగించేసేసి మనం పెనం అయితే పెట్టేసేసుకున్నాను. ఇక నేను మీకు చూపించాను మసాలా, ఆ మసాలా కూడా చక్కగా రెడీ చేసి పెట్టేసేసుకున్నాను. ఇలా చక్కగా కాశ్మీరీ చిల్లీ వేసుకుంటే మన మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇక పెనం వేడికిందండి, మనం ఆయిల్ వేసేసుకుందాము. మష్రూమ్స్ కాబట్టి నాన్ వెజ్ ధీటుగా ఉంటుంది కాబట్టి మనం దీనికి కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక 6-7 స్పూన్ల దాకా వేసుకుందాం ఆయిల్. నాకు అంచనా తెలుసు కాబట్టి వేసేస్తున్నాను, మీకు తెలియదు అనుకుంటే కనుక మీరు స్పూన్తో వేసుకోవచ్చు. సో ఇక మనం ఫస్ట్ ఏం చేద్దామంటే నూనె కాగనిద్దామండి. ఓకే, ఆయిల్ కాగిందండి. ఆయిల్ కాగంగానే మనం ఒక బిర్యానీ ఆకుని, ఇదిగోండి ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 చిటికెడు మెంతులు వేసేసుకొని, ఓకేనా? అవి కొంచెం వేగుతున్నాయి అనగా మనం 1 చిన్న ఉల్లిపాయ అండి, ఇదిగోండి ఇలా స్లైసెస్ ఇలా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకున్నాము. ఇది కొంచెం వేగనిద్దామండి. ఓకేనా? చూసారా, అది కొంచెం వేగింది అని అనుకున్నప్పుడు మనం ఇదిగోండి కొంచెం 1 చిన్న స్పూన్ అంతా కొత్తిమీర వేసేసుకున్నాము, పుదీనా వేసుకున్నాము. పుదీనా వేసుకొని కొంచెం కలిపేసేసుకున్నాము. ఇలా పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఓకేనా? ఈ పుదీనా, ఈ ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందే పట్టి పెట్టుకున్న మసాలాను అయితే వేసేసుకుందాము. ఓకేనా? మన మష్రూమ్ కర్రీకి ఈ మసాలా టేస్ట్ అండి బాగా. ఎవరి స్టైల్లో వాళ్ళు వండుతూ ఉంటారు, మనమైతే ఈ స్టైల్లో వండుతాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది వేగనిద్దామండి కొంతసేపు. మసాలా కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం మష్రూమ్ యాడ్ చేసుకుందాము. చూసారండి, మసాలా వేగి నూనె చక్కగా పైకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ముందే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అయితే వేసేద్దామండి. వేసేసి దీంట్లో ఉప్పు పసుపు వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. తర్వాత చాలకపోతే చూసి వేసుకుందాం. సరిపోతే ఓకే, చాలకపోతే చూసి మళ్ళీ వేసుకుందాం. ఓకేనా? అలాగే పసుపు కూడా వేసేసుకుందాము. వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసేసుకుందామండి. ఇలా చక్కగా కలిపేసేసుకున్నాము. ఇంకా చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి మష్రూమ్స్.
ఎందుకంటే కొంతమంది పిల్లలు మష్రూమ్స్ ఇష్టపడరు అనమాట. అందులో మా పిల్లలు కూడా ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి బాగోలేకపోతే తినరు అన్నమాట. అట్లా చేస్తూ ఉంటారు. బాగున్నా సరే బాగోలేదు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఇక నేను ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి వంట చేస్తాకి, అందుకని ఇట్లా కట్ చేస్తాను. ఇంకా చిన్న సైజు కట్ చేసుకోవచ్చు, పిల్లలు తీయకుండా ఉంటాయి. మగ్గి కొంచెమే అవుతుంది కాబట్టి ఇది మనం ఇంకా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనం ఎలా వేసుకోవాలనుకుంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సిమ్ చేసి మనం సిమ్లో మగ్గనిద్దామండి. ఇక ఇది మనం అటు మార్చేసుకొని మనం ఇటు పలావ్ ప్రిపరేషన్ కూడా చేసేసుకుందాము. చికెన్ పలావ్ కూడా చేసేసుకుందాం. ఓకేనా, ఇదైతే అటు పెట్టేసేసుకుందాం, మగ్గాలన్నమాట ఇది. ఓకే అండి, ఇటైతే మనకి కర్రీ ఉడుకుతుందనమాట. ఇక ఇటైతే మనం పలావ్కి ప్రిపరేషన్కి మనం కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్లో వండేస్తున్నాను, టైం లేదు. కుక్కర్ పెట్టేసాను పొయ్యి మీద. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందామండి. నేను 2 లోటాలు తీసుకున్నానండి, చూపిస్తాను. ఇదిగోండి, ఈ లోటాతో 2 లోటాలు బియ్యం తీసుకుని నేను ఆల్రెడీ నానబెట్టేసేసి ఉంచానమాట. నేను బాస్మతి బియ్యం ఏం తీసుకోవట్లేదండి, మామూలుగా మేము ఇప్పుడు ఇంట్లో వాడుకునే బియ్యమేనమాట. పలావే కాబట్టి మనకు కంపల్సరీగా బాస్మతి తీసుకోవాలని ఏం రూల్ లేదనమాట. సో ఇక నేను ఇవి దగ్గర గంట అయిపోతుంది నానబెట్టి. ఇక ఇవి నాంతా ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం చక్కగా కుక్కర్ పెట్టేసేసుకున్నాను పొయ్యి మీద. అలాగే ఆయిల్ కూడా వేసేసాను. ఇప్పుడు మనం దీంట్లోకి పలావులకు వేయాల్సిన స్పైసెస్ అన్ని వేసేసుకుందాము కొంచెం నూనె కాగిన తర్వాత. ఓకే అండి, ఆయిల్ కాగిపోయింది. ఇదిగోండి, ఒక 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ షాజీరా, కొంచెం మెంతులు, కొంచెం మిరియాలు, అలాగే ఒక 4 లవంగాయలు, ఒక దాల్చిన చెక్క, అలాగే మన స్టార్ పువ్వు ఒకటి తీసుకున్నానండి. ఇక నేను వేసేస్తున్నాను స్పైసెస్ అన్ని. ఓకేనా, ఇప్పుడు గరిటె తీసుకుంటాము. ఇది కొంచెం ఇలా కలుపుకొని, మిరియాలు కంపల్సరీగా వేసుకోండి, పలావులకి బాగుంటుంది. మరాఠీ మొగ్గ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా ముందే కడిగి పెట్టుకున్న పుదీనాని వేసేసుకుందాము. ఓకేనా, వావ్, అరోమా చాలా బాగుందండి. పుదీనా మగ్గి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు ఒక్కసారి మనం కర్రీ తిప్పుకుందామండి. వావ్, మన కర్రీ కూడా దగ్గరకు వచ్చిందనమాట. నూనె పైకి వస్తుంది. ఇంకా కొంచెం మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత ఏం వేసుకోవాలో చెప్తాను మీకు. ఓకేనా, మూత పెట్టేసేసుకుందాము. ఇటైతే ఇది మగ్గింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. ఇట్లా చీలికలుగా వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. హై మీదే మగ్గనివ్వాలండి. మగ్గనిద్దాం ఉల్లిపాయలు. ఓకే అండి, ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి అనమాట. ఇప్పుడు మనం అల్లం చిన్నిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము. ఓకే, ఫ్రెష్ అండి అల్లం చిన్నిపాయ పేస్టు. నేను ఫ్రెష్గా నేను చెప్పాను కండి, మీకు ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను, నేను అప్పటికప్పుడు చేసే వేసుకుంటాను అని. సో ఇదిగోండి, 1 స్పూన్ నిండా అల్లం చిన్నిపాయ పేస్ట్ అయితే వేసుకుందాము. వేసుకొని చక్కగా కలిపేసేసుకుందాము. ఓకే, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. అరోమా అయితే చాలా బాగుందండి. ఇప్పుడు దీంట్లో టమాటాలు కూడా వేసేసుకుందాము. మన అల్లం చిన్నపాయ చూసారా మగ్గి కింద అడుగు అంటిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాము. ఒక చిన్న సైజు టమాటాలు 2 తీసుకోండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట. ఇప్పుడు ఇది కొంచెం సిమ్ చేసేసి మగ్గనిద్దాము. ఇప్పుడు ఒకసారి కర్రీ కూడా చూసేసుకుందామండి. చూసుకొని
నైస్. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే కారం వేసేసుకుందామండి. ఒక్కసారి హై పెట్టుకుందాము. హై పెట్టుకొని మనం ఆల్రెడీ కాశ్మీరీ చిల్లీ వేసాం కాబట్టి ఇదిగోండి 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారం అయితే వేసి బాగా కలుపుకుందాము. చాలా బాగుంటుందండి. చపాతీకి బాగుంటుంది, పుల్కాకి బాగుంటుంది, పరోటాకి బాగుంటుంది. అలాగే మన పులావ్ బిర్యానీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ట్రై చేయండి మీరు. నేను చెప్తున్నానని కాదు, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి వాటర్. ఈ వాటర్ వేసేసుకుందాము. ఓకే అండి, వాటర్ వేసేసుకున్నాం కదా. ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని మనం కొంచెం కొత్తిమీర వేసుకొని గుజ్జుగా ఉడకనిద్దామండి. ఇదిగోండి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని మూత పెట్టేసేసుకుందాం. ఇటేమో పలావ్ అయిందేమో చూద్దాము. వావ్, మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాము. ఓకేనా. చికెన్ నేను ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట. కడిగి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు నేను వేసేస్తాను దీంట్లోకి. ఓకేనా. కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇదిగోండి ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే చికెన్ మగ్గడానికి అనమాట. ఓకేనా. అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకుందాము. ఇదిగోండి జస్ట్ ఒక్క చిటికెడు అంతే. ఇప్పుడు దీన్ని కొంచెం హై పెట్టేసేసేసి బాగా కలుపుకుందామండి. ఓకేనా. ఈ చికెన్ బాగా మగ్గాలన్నమాట. మీరు ఎలా వండుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా. మగ్గనిద్దాము. తమ్ ఆయి కదా. ఏమన్నా నూనె దేక ఒకసారి గుజ్జ పెట్టమ్మా. ఓడిసార్ ಬಳಸ್ಕಾಂಗು మసూరు కూర సూపర్. నూనె పూరెగ్గే దిశ కాలుగా అన్నీ సరిపోయినాయి. ఓకేనా. సూపర్. సరే ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ విరాల్. సూపరే సూపర్. సూపర్. మసూరు కూర ఇంత బాగుంటుందో తెలీదు, లేకపోతే అడిగేదాన్ని. ఇదేంటి మామూలుగా మసాలా, నా పొడి మసాలా లేదా? పొడి మసాలా లేదు. పొడి మసాలా నేను మసూరు కూర మీ ఇంట్లో వాటియా? సండే కదా. అరే అలాగే చికెన్ పులావ్ కూడా. ఓకే అండి, మనం చికెన్ ఉడుకుతుందండి. మనం పలావ్కి పెట్టేసుకున్నాం కదా, పక్కన కర్రీ కూడా ఉడుకుతుంది అనమాట. ఇక ఇటు చికెన్ మన పలావ్ కూడా ఉడుకుతుంది అనమాట. చికెన్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైనుంచి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కలిపేసేసేద్దామండి. ఓకేనా. కలిపేసేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. ఓకే, ఇలా మూత పెట్టేసేసుకుని ఒక్కసారి కర్రీ కూడా తీసేసుకుందాము. ఈరోజు బాగా ఎండగా ఉందండి, ఎందుకంటే వీడియో తీస్తుంటే కూడా ఓవర్ హీట్ అని చెప్పేసి వీడియో ఆగిపోతుంది అనమాట. ఇక కొంతసేపు ఆగి తీయాల్సి వస్తుంది. సో మనకి మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఈ మాత్రం గుజ్జుండాలన్నమాట, ఎందుకంటే మనం పొలంలో కలుపుకొని తినాలి కాబట్టి ఈ మాత్రం ఉండాలి. ఇప్పుడు మనం దీని మీద కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఎక్సలెంట్ మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా. ఇప్పుడు మనం పైనుంచి కొత్తిమీర వేసేసుకొని, ఆదివారం వస్తే నిజంగా అసలు ఖాళీయే ఉండదండి, పని కూడా అవ్వదండి అసలు. ఇక మనం స్టవ్ బంద్ చేసేసుకుందాము. దీని మీద మూత కూడా పెట్టేసుకుందాము. ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత కసూరి మేతి వేసుకుందామండి. ఇప్పుడే వెంటనే వేసేయకూడదు. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఆగి కసూరి మేతి వేసుకుంటే ఆ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇది మన కర్రీ అయిపోయింది, కట్టేసేసాము. కట్టేసిన తర్వాత కసూరి మేతి వేసుకోవాలన్నమాట. సో 1 నిమిషం 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం కసూరి మేతి వేసుకుందాము. ఇటేమో చికెన్ ఉడకనిద్దాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఇదిగోండి కసూరి మేతి ఇలా చక్కగా ఇలా నలుపుకుంటూ ఇలా వేసేసుకుందాము. కసూరి మేతి వేస్తే ఏంటంటే మష్రూమ్స్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అన్నిట్లో వేయరండి, కొన్నిట్లో వేస్తారు.
కొంతమంది అన్నిట్లో వేసుకుంటారు, బట్ మనకు నచ్చినట్టుగా మనం వేసుకుంటాము. ఇది ఒక్కసారి ఇలా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందాం. ఓకేనా? ఓకే, దీని పని అయిపోయింది. ఇది ఒకసారి చూసేద్దాము. ఓకే, ఇది కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాము. ఒకటి, 2, 3, 4 తీసుకున్నానండి వాటర్. ఆల్రెడీ మనకు బియ్యం నానే ఉన్నాయి కాబట్టి ఇక మనం అంతకంటే ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు, మరి మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం సరిపడా ఉప్పు అయితే వేసుకుందామండి. ఇదిగోండి ఉప్పు. ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకుందాం. ఇది మనకు ఉడికొచ్చిన తర్వాత మనం రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం. సరేనా? చూద్దామండి మనకి ఉడికొచ్చిందేమో. వావ్! ఇప్పుడు మనం సిమ్ చేసేసుకొని బియ్యం అయితే వేసేసుకుందామండి. ఓకేనా? మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇలా వేసేసుకుందాము. వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసేసుకుందాము. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. ఓకేనా? బియ్యం అంతా ఇలా వేసేసుకుందాము. బియ్యం చక్కగా వేసేసుకున్నాం అనమాట. ఒక్కసారి కలిపేసేసుకుందామండి. వావ్! కలిపేసేసుకొని మొత్తం కుక్కర్ మూత అయితే పెట్టేసేసుకొని ఒక 3-4 విజిల్స్, 3 విజిల్స్ హైలో రానివ్వాలి, 1 విజిల్ సిమ్లో రానివ్వాలన్నమాట. ఇప్పుడు మనం కుక్కర్ మూత అయితే పెట్టేసేసుకుందాము. ఎక్కడున్నామమ్మా కుక్కర్ మూత? ఇది ఒకసారి కడిగి ఇలా మూత పెట్టేసేసుకుందామండి. ఇక 3 విజిల్స్ హైలో, 1 విజిల్ సిమ్లో. ఓకే, ఇంకొక విజిల్ రావాలండి. మొత్తం 3 విజిల్ అయిపోయినాయి అనమాట. ఇంకొక విజిల్ వస్తే మనం స్టవ్ బంద్ చేసేసుకుందాము. కర్రీ రెడీ అయిపోయింది, మన కోడి పిల్ల కూడా రెడీ అయిపోతుంది అనమాట. విజిల్ పోయిన తర్వాత మనం తీసి చూసుకుందాము. ఇంకా 4వ విజిల్ రాలేదు, వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసేసేద్దాం. 4వ విజిల్ కూడా వచ్చేసిందండి. మనం స్టవ్ అయితే కట్టేసేసుకుందాము. ఈ విజిల్ అంతా పోయిన తర్వాత మనం పొలం అయితే చూసుకుందాము ఎలా వచ్చింది ఏంటనేది. ఓకేనా? ఈ విజిల్ పోయేంత వరకు కూడా ఎవరు దయచేసి తెరవద్దు. విజిల్ అంతా పోయిన తర్వాత మనం పలావ్ తీసి చూసుకుందాం. ఓకేనా? మీరు సండే రోజు మీరు కూడా ఏమేం చేసుకున్నారో ఏంటనే తప్పకుండా నాకు కూడా కమెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఇక మన మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది, పలావ్ కూడా రెడీ అయిపోయింది. ఇది విజిల్ అంతా పోయిన తర్వాత తీసి చూసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకేనా? ఓకే అండి, చూడండి ఇదిగోండి విజిల్ అంతా పోయిందండి, ఎక్కడ కూడా లేదు అన్నమాట. మీరు కుక్కర్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా పోయిన తర్వాతే తీసుకోండి. సో ఇదైతే ఒకసారి మనం తీసేసి చూసేసేద్దాం. వావ్ వావ్, ఎక్సలెంట్ అండి. అసలు తిరిగిపోయిందిగా, మామూలుగా లేదుగా అసలు. ఒక్కసారి కలుపుకుందాము. ఆహాహాహాహా, చూసారా? మన కోడి పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఎక్సలెంట్గా. ఆహాహా, ఓకేనా? కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చక్కగా సర్వ్ చేసేసుకుందాము. సో ఇదండి ఈ సండే రోజు వీడియో అయితే.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ.